హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఒక 2 ఇండోర్ గేమ్స్ అనే ఇంట్లోనే పిల్లలు ఆడుకునే గేమ్స్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నా దృష్టిలో అయితే కిడ్స్ ఒక్క దగ్గర ఉండరండి. ఏదో ఒక్క పని అవ్వగానే ఇంకోటి గెలకడం, లేకపోతే అది గెలకడం, ఇది ఆడుకోవడం, ఇది అన్ని టాయ్స్ తీసి పడేయడం, వాళ్ళకి ఖాళీ అనేది ఉండదు. అండ్ ఇంకోటి, వాళ్ళకి స్క్రీన్ టైం లేకుండా ఇంట్లోనే ఎంగేజ్ చేయడం అనేది చాలా కష్టం. సో నేను ఫస్ట్ తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి లేటెస్ట్ పజిల్ స్లైడర్ అన్నట్టు. దీనికి ఒక స్టాండ్ కూడా వచ్చింది విత్ స్టాండ్. అండ్ దీని హైట్, లెంత్, బ్రెత్ మొత్తం 10 సెంటీమీటర్స్ ఉంటుంది. హైట్ కూడా కింద బ్లాక్ కలర్ స్టాండ్ ఇచ్చారు కదా సపరేట్గా, అది హైట్ ఫిక్స్ చేసినప్పుడు కూడా హైట్ చాలా పెద్దగా కనిపిస్తుంది. అండ్ మనకు ఇది తక్కువనే, బిలో 150కే వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. దీన్ని అసెంబుల్ చేయడం ఏమంత కష్టం కాదు, కింద ఒక స్టాండ్ పెట్టి ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది అంతే. ఇది నార్మల్గా వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం అయితే 2+ ఇయర్స్ నుండి వాడచ్చు అని అన్నారు. కానీ ఏదన్నా టాయ్ చిన్నప్పుడు 6 months నుండే వాళ్ళు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ సౌండ్స్ వల్ల అయినా కానీ, ఆ కలర్ వల్ల అయినా కానీ 6 months నుండే బెటర్ అనిపిస్తుంది నాకైతే. 6 months to 100 years అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు కూడా ఇది కలర్ సార్టింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి మనం హ్యాండ్తోని స్లైడ్ చేస్తాం కదా ఆ రౌండ్ని. నెక్స్ట్ హ్యాండ్ అండ్ ఐ కాంటాక్ట్ వల్ల కూడా అది దేంట్లో పెట్టాలి కలర్ అనేది మనకు డెవలప్ అవుతుంది. హ్యాండ్ టు ఐ కాంటాక్ట్ 6 months టు ఓల్డ్ ఏజ్ వరకు కూడా వాళ్ళకి. ఎందుకంటే మనకు పజిల్స్ దీంట్లో ఒక పేపర్ షీట్ ఇస్తారు, దాంట్లో ఈ ఛాలెంజెస్ ఇస్తారు అన్నట్టు, ఇలా చేయండి అన్నట్టు. కొన్ని సెట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి దాంట్లో, అలా మనం చేసుకుంటూ వెళ్ళచ్చు. లేదా నార్మల్గా గజిబిజి పెట్టి సేమ్ ఒక ప్యాటర్న్లో పెట్టైనా ఫస్ట్ పిల్లలకి అలా పెట్టపియచ్చు. ఈ పజిల్ వల్ల పిల్లలు కౌంటింగ్ నేర్చుకోగలరు. 1 2 3 కౌంటింగ్, నెక్స్ట్ అడిషన్, ప్లస్, సబ్ట్రాక్షన్, మైనస్, అండ్ కలర్ సార్టింగ్. ఇదేం కలర్ అన్నట్టు 3-4 కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ మనం నేర్పించవచ్చు. అండ్ ప్యాటర్న్, ఏ ప్యాటర్న్లో పెట్టాలి అని. ఇంకా స్పీడ్, వాళ్ళు ఎంత స్పీడ్లో చేస్తున్నారు, ఎంత స్పీడ్లో సెట్ చేస్తున్నారు ఆ పజిల్ని మొత్తం అని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఇది మనం ట్రావెల్ చేసినప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే అప్పుడు టైం చాలా ఉంటుంది కాబట్టి ఆ టైంలో పిల్లలు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మనం ఈ పజిల్ ఇచ్చేస్తే వాళ్ళు ఎంగేజ్ అవుతారు దీంతో. అండ్ ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటుంది ఇది. సో నేను ఏం ఫీల్ అవుతానంటే, పిల్లలు బ్రెయిన్ అనేది చిన్నప్పటి నుండే డెవలప్ అవుతుంది కాబట్టి మనం ఈ న్యూ టాయ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు ఏంటిది ఎలా పెట్టాలి అన్నట్టు వాళ్ళకి ఐడియా వచ్చి వాళ్ళు సార్ట్ అవుట్ చేస్తారు. సో ఇది ఇంకా తక్కువ బడ్జెట్లోనే కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ టాయ్ వచ్చేసి ఇంట్లోనే ఆడుకోవడానికి ఇది ఒకటి కూడా సెలెక్ట్ చేశాను నేను, వాళ్ళు బాగా ఎంగేజ్ అవ్వడానికి. ఇది రింగ్ టాస్ గేమ్ అని. ఇందులో మల్టీ కలర్స్ ఉంటాయి. అండ్ ఇది ప్లాస్టిక్ మెటీరియల్. అండ్ దీని బేస్ కూడా చాలా థిక్ ఉంటుంది, సో అంత ఈజీగా కింద పడిపోదు. అండ్ ఇది పైన కోన్స్ ఉంటాయి కదా, అవి అంత ఈజీగా రిమూవ్ అవ్వవు అన్నట్టు. మరి కొద్దిగా గట్టిగా తీస్తేనే రిమూవ్ అయితే, అంత ఈజీగా ఇట్లా వేయంగానే పడిపోయేలా లేదు. అండ్ దాని ఎడ్జ్ కూడా స్మూత్గా ఉంది, సో మనకు రాసుకోవడం, కింద పడడం, కింద స్క్రాచ్ రావడం, మనకు స్క్రాచ్ రావడం అలా ఏమి ఉండదు. అండ్ ఈ ప్యాకేజ్లో 8 రింగ్స్ ఉన్నాయి అండ్ 7 కోన్స్ ఉన్నాయి. 1 స్ప్రింగ్ హ్యాండ్ ఉంది పైన, అండ్ 1 థిక్ బేస్ ఉంది అన్నట్టు. దానివల్ల ఆ బేస్ వల్లనే ఫుల్ సపోర్ట్ ఉండి కింద ఆ కోన్స్ని సపోర్ట్ చేస్తుంది. నేను తీసుకున్నప్పుడైతే 180కే వచ్చేసింది నాకు, కానీ ఇప్పుడు కొద్దిగా ప్రైస్ వేరీ అయి ఉంది. మీషోలో, ఫ్లిప్కార్ట్లో అన్నిట్లో అవైలబుల్గా ఉంది. నేను కావాలంటే వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో వన్స్ చెక్ చేయండి ఈ ప్రోడక్ట్ గురించి. అండ్ నేను ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మంచి వాటి రేటింగ్ చూసే తీసుకుంటాను, అంత ఈజీగా ఏ ప్రోడక్ట్ తీసుకోను. సో ప్రోడక్ట్ బాగుంటేనే మీకు సజెస్ట్ చేస్తాను అన్నట్టు, అది యూస్ఫుల్ ఉంది అని అంటేనే సజెస్ట్ చేస్తాను. సో ఈ ప్రోడక్ట్ కూడా నార్మల్గా 6 months బేబీస్ నుండి ఓల్డ్ ఏజ్ వరకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆ 6 months బేబీస్ అంటే ఆ సౌండ్ చేయడం, లేదా ఆ హ్యాండ్తోని వాళ్ళు ఆడుకోవడం. అండ్ ఓల్డ్ ఏజ్ వరకు అంటే మిడిల్ ఏజ్ వరకు అంటే
ఆ రింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆ కోన్స్లో పడేలాగా వేయడం అన్నట్టు. ఎవరైనా ఆడుకోవచ్చు, సింగిల్గా ఆడుకోవచ్చు, గ్రూప్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుకోవచ్చు. సో అందరికీ మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కూడా అందరితో కలిసి ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇండోర్ గేమ్ ఇది మెయిన్లీ. సో దీనివల్ల మన ఐ కాంటాక్ట్, హ్యాండ్ అండ్ ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫోకస్ దాని మీదనే వేయాలన్నట్టు ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్. అండ్ మనం సింగిల్గా అయినా మల్టీప్లేయర్ అయినా అందరూ కలిసి ఫ్రెండ్స్తో ఆడుకునే గేమ్ ఇది. చూడండి, ఈ ప్యాకేజ్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడైతే నేను దీన్ని ఓపెన్ చేసి మొత్తం అసెంబుల్ చేసి మీకు చూపిస్తాను. మా 1 year బేబీ అయితే దీన్ని పట్టుకొని ఆ రింగ్స్లో నేను ఇది పెడతాను అన్నట్టు, సైడ్కి కోన్స్లో ఆ రింగ్స్ పెడతాను. ఏం చేస్తాడు మా 1 year బేబీ, వెళ్ళి ఆ రింగ్స్ తీసేసి మొత్తం కింద పడేస్తాడు. అదొకటి. అంటే ఆ రింగ్స్ దాంట్లో నుండి తీయాలి అని తెలిసి అలా రింగ్స్ అన్నీ తీసి కింద పడేస్తారు అన్నట్టు. నెక్స్ట్ మా 4 years పాప ఏమో ట్రై చేస్తుంది ఇట్లా ఆ రింగ్లో వేయడానికి, ఆ కోన్లో వేయడానికి ట్రై చేస్తుంది. సో అదంత ఈజీగా పడట్లేదు, పెద్దవారికి కూడా కొద్దిగా కష్టమే. సో ఆ డిస్టెన్స్ బట్టి చిన్న పిల్లలైతే కొద్దిగా దగ్గరికి, మన పెద్ద ఏజ్, మిడిల్ ఏజ్ వాళ్ళకైతే కొద్దిగా డిస్టెన్స్ పెట్టి ఫోకస్గా పెట్టి ట్రై చేయొచ్చు. ఈ రింగ్ టాస్ గేమ్ వల్ల, థ్రోయింగ్ గేమ్ వల్ల పిల్లలకి షేప్స్ అనేవి తెలుస్తాయి. అండ్ కలర్స్ కూడా, ఇది ఏం కలర్ అని కూడా మనము వాళ్ళకి నేర్పివచ్చు. అండ్ దీని షేప్ వచ్చేసి కింద బిగ్ షేప్, నెక్స్ట్ పర్పుల్ కలర్, ఫస్ట్ పర్పుల్ కలరే, నెక్స్ట్ గ్రీన్ కలరే, అలా మనం గైడ్ చేస్తూ వాళ్ళతో వేపియడం అన్నట్టు. నెక్స్ట్ పైనకి వచ్చే వరకు స్మాల్ షేప్, స్ప్రింగ్ హ్యాండ్ ఉంది. సో ఇలా ఒక్కొక్కటిగా మనం గైడ్ చేస్తూ వేయడం నెక్స్ట్ రింగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.